అందరికీ నమస్కారం. ఒక పేషెంట్ ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్ళి రిపోర్ట్స్ అన్నీ చూపిస్తున్నారు. ఆ డాక్టర్ ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి వాళ్ళకి ఇది ఒక క్యాన్సరు. ఈ క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ రేడియేషన్. ఈ రేడియేషన్ తీసుకున్న తర్వాత రెస్పాన్స్‌ని చూసి ఫర్దర్‌గా సర్జరీ చేయాలనా లేదా అనేది డిసైడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో, వాళ్ళకి రేడియేషన్ అని చెప్పి పదం వినగానే వాళ్ళు ఎడ్యుకేటెడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సే ఆ కపుల్స్. ఆ కపుల్‌లో ఒకరికి వాళ్ళ ఫాదర్‌కి ప్రాబ్లమ్ అనేది ఉంది. బట్ స్టిల్ వాళ్ళకి ఆ రేడియేషన్ అనే పదం వినంగానే డాక్టర్ గారు మా ఫాదర్ ఇన్ని రోజులు పల్లెటూరులో ఉన్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం మా ఇంట్లో మేము పెట్టుకుంటున్నాం టౌన్‌లో. సో, ఇప్పుడు ఈ రేడియేషన్ ఇవ్వడం వల్ల, ఆ రేడియేషన్ వల్ల మా ఫాదర్ మా ఇంటికొచ్చిన తర్వాత మా పిల్లలకి గానీ, మాకు గానీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని జెప్పి ఒక డౌట్ రైజ్ చేశారు. అదే కాకుండా ఈ క్యాన్సర్ అనేది మా ఇంట్లో ఉంటున్నారుగా పేషెంట్ మా ఫాదర్ ఉంటున్నారు కదా! మాకు గానీ, మా పిల్లలకి గానీ ఈ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుందా అని జెప్పి ఇంకో క్వెషన్ అడిగారు. ఇంకోటి ఆయనకి ఇంకొక భయం గూడా. ఈ క్యాన్సర్ మా డ్యాడీకి ఉంది కదా! నాకు కూడా ఏమైనా వస్తుందా? నేనేమైనా టెస్టులు చేసుకోవాలనా? నేనేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలనా? ఇలాంటి క్వెషన్స్ చాలా అడుగుతూ వచ్చారు. సో, అందరిలో చాలామంది జనాల్లో ఈ క్యాన్సర్ గురించి చాలా అపోహలున్నాయి. ఇలాంటి అపోహలకి ఒక ఒక ఆన్సర్ ఇవ్వాలని చెప్పే ఈ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ ముత్తు టాక్స్. సో, చాలామందికి క్యాన్సర్ గురించి జనరల్ పబ్లిక్‌లో చాలా అపోహలున్నాయి. ఒకటి దానిలో వరుసగా చూద్దాం. ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా? ఖచ్చితంగా క్యాన్సర్ డైరెక్ట్‌గా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సే లేదు. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉన్నట్టయితే పిల్లలకి గానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళకి గానీ అది డైరెక్ట్‌గా టచ్ అవ్వడం గానీ, లేకపోతే వాళ్ళు వాడిన వస్తువులు వాడడం వల్ల గానీ డైరెక్ట్‌గా క్యాన్సర్ అయితే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. అది కంటాజియస్ డిసీజ్ అయితే కాదు. కాకపోతే క్యాన్సర్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. యూజువల్‌గా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ గానీ, హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే హెచ్‌పివి ఇన్ఫెక్షన్ అయితే బ్లడ్ స్ప్రెడ్ ఉంటుంది. అదే హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అయితే సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల స్ప్రెడ్ అవుతుంటుంది. సో, ఇలా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది కానీ డైరెక్ట్గా క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేదు. రెండో రెండో ఒక కామన్ మిత్ ఏంటంటే, ఈ క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అంటే ఏం లేదు. ఒకవేళ ట్రీట్మెంట్ ఉంటే కూడా అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా పేషెంట్ చనిపోతారు అని చెప్పి చాలామంది ఒక కామన్ మిత్ అనేది మనం చూస్తుంటాం. క్యాన్సరు తొలి దశలో కనుక్కుంటే చాలా వరకు మనం క్యూర్ చేయొచ్చు. థర్డ్ స్టేజ్ వరకు కూడా మనం దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ కొన్ని క్యాన్సర్స్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్‌లో ఈవెన్ స్టేజ్ 4 అయిన ఫైనల్ స్టేజ్‌లో కూడా దానికి మంచి ట్రీట్మెంట్ అందించే చాలా మంచి కీమోథెరపీ డ్రగ్స్, సర్జరీ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఫైనల్ స్టేజ్‌లో వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. కాబట్టి తొలి దశలోనే కనుక్కున్నట్టయితే దానికి మంచి ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్, క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా? అంటే ఒక పేషెంట్‌కి క్యాన్సర్ ఉన్నట్టయితే వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా ఏం లేదు. 90% క్యాన్సర్ ఏజ్, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్, తర్వాత వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల ఒకరికి క్యాన్సర్ వస్తుంది కానీ 90% ఇలానే వస్తుంది. కాకపోతే ఒక 10% మాత్రమే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకరికి ఫ్యామిలీలో ఉందంటే వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ 10% మాత్రమే. 90% ఏజ్ వల్ల కావచ్చు, మిగతా ఫ్యాక్టర్స్ వల్లనే వస్తుంది. ఇంకా అదర్ కామన్ మిత్ ఏంటంటే ఈ రేడియేషన్ గురించి. రేడియేషన్ అనేది క్యాన్సర్‌కి ఉన్న 3 ట్రీట్మెంట్‌లో అదొక ట్రీట్మెంట్. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలామంది ఆ రేడియేషన్ ఎఫెక్ట్ మన ఇంట్లో వాళ్ళకి కూడా ఉంటుందా అని చెప్పి అడుగుతుంటారు. రేడియేషన్ అనేది ఎక్స్‌రే లాంటిదే. అది ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ రేస్ అనేది ఆ పర్సన్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఇంటికొచ్చిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ మిగతా ఇంట్లో వాళ్ళకి, మిగతా పర్సన్ మీద అసలేమీ ఉండదు. కాకపోతే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రేడియేటివ్ ఐడిన్ థెరపీ, తర్వాత కొన్ని స్కాన్స్, పెట్ స్కాన్, ఇలాంటి దాంట్లో కొన్ని రేడియాక్టివ్ మెటీరియల్ బాడీలో ఇవ్వడం జరుగుతుంది. అలాంటివి దాని హాఫ్ లైఫ్ ప్రకారము వాళ్ళ బాడీలో కొన్ని కొన్ని గంటలు వాళ్ళ బాడీలో ఉంటుంది కాబట్టి
అలాంటి సమయంలో వాళ్ళు ఎవరికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే మిగతా వాళ్ళకి అలా ఏమి దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఇలాంటి స్కాన్స్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్ అంటే పెట్ స్కాన్ కావచ్చు, లేకపోతే రేడియో యాక్టివ్ ఐడిన్ థెరపీ కావచ్చు, ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు డాక్టర్సే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆ పేషెంట్ మిగతా వాళ్ళకి ఎంత దూరంలో ఉండాలి, ఎప్పుడు ఐసోలేటెడ్గా ఉండాలి అన్నీ చెప్పడం జరుగుతుంది. సో అదర్వైజ్ రేడియేషన్ అనేది ఖచ్చితంగా డైరెక్ట్గా మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఏమీ